వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రజలంతా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో 3.50 కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదని 16 న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన చేస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపునిచ్చామన్నారు. కేంద్రం ఇచ్చిన 6,000 కోట్ల నిధులను జగన్ పక్కదారి పట్టించారన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల బాగు కోసం గత 3.5 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా సర్పంచుల సంఘాలు రాజీ లేని పోరాటాలని, ఉద్యమాలని, ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడడం లేదు. నేను విన్నాను అనేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఉన్నాడో లేదో, విన్నాడో లేదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన 16 డిమాండ్లు పరిష్కరించకుండా మొండి వైఖరితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించడం జరుగుతుంది. దానికి నిరసనగానే రాష్ట్ర వ్యాప్తంగా తుది పోరును, అంతిమ యుద్ధాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే మా సర్పంచుల సంఘం, మా పంచాయతీరాజ్ ఛాంబర్ నాయకులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ఆందోళనలు చేస్తూ మేము ఈ రోజున ఈ ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరితో మేము పూర్తిగా విసిగిపోయటం జరిగింది. ఓ రకంగా మేము అలసిపోయాం కూడా. అందుకని చెప్పే ఈ రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి, ఎంపీటీసీలకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, అలాగే కౌన్సిలర్స్కి, కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచులకి, ఎంపీటీసీలకి, కౌన్సిలర్స్కి, మా గ్రామాలకి, మా పట్టణాలకి నిధులు, విధులు, అధికారాలు వస్తాయనే స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది. ఇది
చాలా కఠినమైనటువంటి నిర్ణయమే.